హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత కందుకూరి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిత కందుకూరి. సో ఈ నవంబర్ 25th అయితే మా మ్యారేజ్ అనమాట. సో ఆ రోజు తీసిన వీడియో అయితే నేను అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు అయితే టైం పట్టింది. సో ఈ రోజు తీసిన వీడియోస్ అనమాట. సో మీరు మొత్తం చూసేసేయండి, స్కిప్ చేయకుండా ఏంటి మటుకో చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఓకేనండి, మేమైతే కేక్ని తేవటం జరిగింది. సో మనకి ఎప్పుడైనా సరే మ్యారేజ్ అన్నా బర్త్డేస్ అన్నా ఏ చిన్న ఫంక్షన్స్ అయినా కూడా సో కేక్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయితే అయిపోయింది. సో ఈ కేక్ని అయితే నేను చాలా ముచ్చటగా తెచ్చేసాను అనమాట. సో ఇది మొత్తం కేక్ చాక్లెట్ కేక్ అనమాట. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంది ఈ చాక్లెట్ కేక్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. యానివర్సరీ రాయరా బాబు అంటే మా ఇద్దరి పేర్లు రాసి హ్యాపీ బర్త్డే స్టిక్కర్ అయితే దాన్ని అయితే ఒకటి ఇచ్చాడండి. సో అదైతే నాకు అస్సలు నచ్చలేదు. సో నచ్చినా నచ్చకపోయినా మనం ఏం మాట్లాడటానికి లేదు కాబట్టి సో తెచ్చేసుకొని మనకు కావాల్సిన కేక్ కదా కట్ చేసుకోవటం, ఆ యానివర్సరీ అయితే ఏంటి హ్యాపీ బర్త్డే అయితే ఏంటి అని చెప్పేసి సరే ఏదో ఒకటి మనం కానిచ్చేసేద్దాం అని చెప్పేసి సో మేమైతే తెచ్చేసుకున్నాం. సో క్యాండిల్ విషయంలో మటుకు నేనైతే అసలు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో కాంప్రమైజ్ కాకుండా నేనైతే క్యాండిల్ అయితే 8 అనే నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది. సో 8 నెంబర్ అండి ఏంటంటే మనకి 8 సంవత్సరాల నుండి 9వ సంవత్సరం వస్తుంది కాబట్టి 8 అనే నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ 8ని అయితే నేనైతే అక్కడ పెట్టేసేస్తున్నాను. సో నెక్స్ట్ వెంటనే నేనైతే అగ్గిపెట్టి తీసుకొని సో వెలిగించేసి దీపం అయితే వెలిగించేసేస్తాను. మీరైతే చూసేసేయండి. సో ఓకే అండి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో మాది సో 8వ సంవత్సరం నుండి 9వ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టామన్నమాట. సో మీకైతే బాగా నచ్చింది అనుకుంటాను. నాకు క్యాండిల్ అలాగే కేక్ కూడా సో చాలా బాగా నచ్చింది. సో నేను ఏదో ట్రై చేద్దాం అనుకుంటే అది ఒకలాగే ఉందన్నమాట. సో ఈ హార్ట్ సింబల్ అయితే చూసారు కదా, ఈ హార్ట్ సింబల్కి ఒక చాలా చాలా స్పెషాలిటీ అయితే ఉందన్నమాట. సో 2020లో నేనైతే కొనడం జరిగింది. కానీ ఇచ్చేసరికి మటుకు ఈ హార్ట్ సింబల్ 2025లో మ్యారేజ్ డేకి అయితే ఇవ్వడం జరిగింది. సో నేనేమనుకున్నానంటే 2021 ఫిబ్రవరి 14కి ఇవ్వాలనుకున్న ఈ హార్ట్ సింబల్ 2024 నవంబర్ 25కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఓకే, ఎప్పుడైతేనే మనం ఇది ఇచ్చేసాం కదా, సో ఇన్నాళ్ళు దాచిపెట్టాం కదా అనుకున్నాను. ఓకే వదిలేసాను అనమాట. సో ఈ విషయాన్ని పెద్దగా నేనైతే పట్టించుకోలేదు. సో నెక్స్ట్ మేమైతే కేక్ అయితే కట్ చేయడం జరిగింది. సో ఈ కేక్ని చూడండి ఎన్నిసార్లుగా ఎన్ని ముక్కలుగా కుయటం జరుగుతుందో. ఎందుకంటే సో నాకు, మా ఆయనకి, మా అత్తగారికి, అలాగే మాకు ఇరుగు పొరుగు వాళ్ళకి, అలాగే మా చుట్టాలకి కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో మాకు దగ్గరగా ఉన్న రిలేటివ్స్కి అనమాట. సో చిన్న కేక్ని అనమాట. సో అందరికైతే పంచడం అయితే జరిగిపోయిందనమాట. సో ఈ కేక్ని చూడండి చాలా చాలా టేస్టీగా అయితే వాళ్ళు తయారు చేశారు. సో మాకోసం తయారు చేశారు అన్నట్టుగా ఉంది నాకైతే. సో ఒకటి నచ్చలేదండి, హ్యాపీ బర్త్డే అనే పదం ఒకటి నాకు నచ్చలేదు దానిలో. ఎందుకంటే యానివర్సరీకి హ్యాపీ బర్త్డే ఎంత తేడా ఉందండి అసలు. సరే ఓకేలే అడ్జస్ట్ అయిపోయాం, మనకు కావాల్సిన కేకే కదా. సో మేమైతే కేక్ అయితే హ్యాపీగా కట్ చేసేసుకొచ్చుకున్నాము. సో ఇక నెక్స్ట్ కేక్ని అయితే మేమిద్దరైతే ఒకరికొకరికి తినిపించేసుకొని హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పేసుకొని ఒకరికొకళ్ళు మళ్ళీ చక్కగా అయితే తినేసేస్తున్నాం అనమాట. సో మీరైతే మేము ఎలా తింటున్నామో కూడా చూసేసేయండి. సో చాలా చాలా టేస్టీగా ఉన్న ఈ కేక్ని మా అత్తగారికి అయితే అస్సలు ఇష్టం నచ్చదు. ఎందుకంటే అందులో ఎగ్ వేస్తారు కాబట్టి. సో మా అత్తగారు ఎగ్ స్మెల్ అన్న కూడా తనకైతే అస్సలు పడదనమాట. సో అందుకని అయితే తనైతే కేక్ పైన ఉన్న క్రీమ్ మాత్రమే తనైతే టేస్ట్ చేయగలదనమాట. సో అందుకోసం నన్ను కేక్ వద్దు, ఓన్లీ క్రీమ్ మాత్రమే నాకు అని చెప్పడంతో నేను కేక్ని అయితే అక్కడ పెట్టేసేసి క్రీమ్ మాత్రమే తనకి ఇవ్వడం జరిగిందనమాట. సో మా హస్బెండ్ మటుకు కేక్ బాగా నచ్చేసరికి మళ్ళీ తినడం జరిగింది. సో అంతే కదండి, నాకు కూడా బాగా నచ్చింది, నేనైతే తినేసేస్తున్నాను. సో నెక్స్ట్ చిన్న వీడియోస్ అనమాట. ఇది మొత్తం యూట్యూబ్ కోసం చిన్న వీడియోస్, చిన్న క్లిప్పింగ్స్ అయితే తీయటం జరిగింది. సో అవన్నీ కూడా నేను మీరు ఎండు మటుకు చూస్తే మీకు చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట. సో ఇందులో కొన్ని ఒకే ఒక టాయ్ ఉందన్నమాట. సో నా లైఫ్లో ఆ టాయ్కి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. ఆ టాయ్ని కూడా మీరు నెక్స్ట్ క్లిప్పింగ్లో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ అయితే నేనైతే ఇప్పుడు హార్ట్ సింబల్ని ఇందాక చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఇస్తాను. సో అది కూడా ఒకసారి చూసేసేయండి. చాలా సంవత్సరాల నుంచి నేను హార్ట్ సింబల్ కొని దాచిపెట్టి ఇప్పుడైతే ఇవ్వటం జరిగింది. సో మా ఆయన అయితే చాలా చిన్న చిరునవ్వుతో తీసేసుకుంటున్నారు, చూసేసేయండి. సో అలా అనమాట. సో ఈ విధంగా అయితే నేనైతే హార్ట్ సింబల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ సో ఇది ఒక మనకి థంబ్నెయిల్ కోసం పిక్ కోసం అన్నమాట. సో ఇది తీసిన వీడియో. సో నెక్స్ట్ అంతకన్నా ఇంకా స్పెషల్ టాయ్ అయితే ఉంది. సో అది చూపిస్తాను, చూసేసండి. ఈ టాయ్ వచ్చేసరికి నా లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ మై లైఫ్ అనమాట. ఈ టాయ్కి ఉన్న ప్రత్యేకతే వేరు. సో ఈ టాయ్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చెప్తాను. అంటే ఈ వీడియోలో అయితే నేను చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ టాయ్ నాతో
ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకోసం ఈ టాయ్ని అయితే నేను ఎవరికి ఇవ్వను. సో మా అబ్బాయితో మటుకు ఒక్కసారి ఆడిచ్చాను, తర్వాత మళ్ళీ తీసి దాపెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆ టాయ్కున్న ప్రత్యేకత వేరు కదా, చెప్పాను కదా ప్రత్యేకత వేరని. సో నెక్స్ట్ వీడియో అయితే చెప్పేస్తాను. సో మేమైతే ఇప్పుడు క్లిప్పింగ్స్ కోసం అన్నమాట ఈ వీడియోలో ఓన్లీ మనకు కావాల్సిన థంబ్నెయిల్ కోసం కావాల్సిన క్లిప్పింగ్స్ కోసం అయితే ఫొటోస్ ఆర్ వీడియోస్ కోసం అని తీయటం జరిగింది. సో నెక్స్ట్ ఒకసారి చూసేసేస్తారా. సో ఈ వీడియోస్ అయిపోయింది, నెక్స్ట్ చూసేసేయండి. సో ఇలా చూసిచ్చారా. సో హార్ట్ సింబల్ విత్ కేక్ చూడండి, హరిత పవన్, అలాగే హార్ట్ సింబల్ కదా. నెక్స్ట్ అక్కడ మా అబ్బాయిని చూసారా, మా అబ్బాయి అయితే నిద్రపోతున్నాడు కాబట్టి ఈ వీడియో ఎంత మటుకు బాగా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.